సూపర్ స్టారు రజనీకాంత్ ఆయన యాక్షన్ సన్నివేశాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఆయన 70 ఏళ్ల వయసులో గిట్లా దూసుకుపోతున్నాడు. దూకుడు మాత్రం అస్సలు దగ్గలేదు. ఇక ఈయనలో చూస్తుంటే ఇటీవలనే వచ్చిన జైలర్ సినిమాతోని ఇక ఆయన పాత్ర పరంగా చూసుకుంటే అందరినీ ఫిదా చేసేసిండు. వయసు మాలినా కానీ ఆయనల సత్తా మాత్రం అసలు దగ్గలేదని నిరూపించుకున్నాడు. ఇక వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే, నా మనసుకి కాదు అనుకుంటా ఊచ కోత కోసిండు రజనీకాంత్. బాసు యాడున్నా బాసే అన్నట్లుగా 70 ఏళ్ల వయసులో ఇట్లా దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు రజనీకాంత్ వెట్టాయన్ సినిమాతోని తొందరలోనే మన ముందుకి రాబోతున్నాడు. ఇక మళ్ళీ ఈ సినిమాలో ఏకంగా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలా కనిపించబోతున్నాడంట. గదిగిట్లా ఇక ఒక్కసారి ఏకంగా గింతటి స్టార్ ఇమేజ్ ఉన్న స్టార్ కి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పాత్ర ఇస్తే బుల్లెట్ల వర్షము ఏ విధంగా కురిపిస్తాడన్నది చెప్పడం గిట్లా జరంతా కష్టం అనేది చెప్పుకోవాలి. మళ్ళీ ఇదే తరహాల మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గిట్లా దూసుకొస్తున్నాడంట. ప్రస్తుతం ఓజీ సినిమాతోని ఆయన సుజిత్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాల పవన్ కళ్యాణ్ పాత్ర గిట్లా గ్యాంగ్స్టర్ పాత్ర అంట. గది గిట్లా ముంబైలోనే నెంబర్ 1 డాన్ లెక్క ఉండబోతున్నాడంట. ఇక మాఫియాకే ఒక కొత్త అర్థం తెచ్చేటట్టుగా ఈ డాన్ పాత్ర ఉండబోతున్నదంట. మళ్ళా సుజిత్ ఈ సినిమాల పవన్ కళ్యాణ్ పాత్రను ఏ విధంగా హైలైట్ చేసి చూపిస్తారా అన్నది మనం చూడాలి. ఇక గతంలో బాలు ఇక పలు సినిమాలల్లో మనం ఇప్పటికే ఆయనను చూసి కిసోడి పాత్రలు అంటే ఆయన పాత్రలో ఒదిగిపోతాడు అన్నది ఎటువంటి సందేహం అయితే లేదు. కనుక ఈ సినిమాల పాత్ర పరంగా ఏమైనా కొత్తదనం ఉంటుందా అనేది ఇప్పుడు చూడాలి. మళ్ళీ ఇంకో సూపర్ స్టార్ అయిన మన సూర్య అంటే గ్యాంగ్స్టార్ కు పెట్టిందే పేరు అన్నట్టుగా ఇప్పటికే విక్రమ్ సినిమాల ఆయన సత్తా చాటుకున్నాడు. ఇక రోలెక్స్ అనే పాత్రల ఇండియానే షేక్ ఆడించేసిండు. మళ్ళీ ఇప్పుడు ఇదే తరహాల కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య మరోసారి గ్యాంగ్స్టర్ పాత్రలా కనిపించబోతున్నాడంట. సుశీరా తస్సదియా ముగ్గురే అన్నట్లుగా బాసులే ఈ ఆడున్నా సరే అన్నట్టుగా ఇప్పుడు సూర్య కార్తిక్ సుబ్బరాజు అంటే మనకి గుర్తుకొచ్చేది ఏంది? ఇక ఆయన కామెడీ మంచిగా వండిస్తాడని. ఇక ఈ సినిమాల సూర్యని గ్యాంగ్స్టర్ పాత్రలా చూపించే నేపథ్యంలో కార్తిక్ సుబ్బరాజు గమ్మత్తుగా చూపిస్తాడా లేకుంటే కొత్తగా చూపిస్తాడా అన్నది ఇప్పుడు తెలియాల్సి ఉన్నది. ఇక ఈ ముగ్గురు హీరోలల్లా మీకు నచ్చిన హీరో ఎవరు? ఇక వాళ్ళ సినిమాలలో మీకు నచ్చిన మంచి పాత్ర ఏదని ఉంటే కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా నడగట్టుంటుంది, అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.